హాయ్ అండి అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఇవాళ అయితే హోమ్ క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటున్నాము. ఏందంటే ఇంకా ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా! అందుకనేసి అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నామండి ఇంట్లో అంతా. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసామండి. బ్రేక్‌ఫాస్ట్ చేసి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ తిన్నాము. ఇడ్లీ తిని అయితే కాసేపయితే కూర్చొనైతే ఇంకా ఇల్లయితే సదరడం అయితే స్టార్ట్ అయితే చేశామండి. ఇంకా మా తిప్పలు అంతో ఇంతో గాదు. మీకే తెలుస్తుంది. మేమైతే ఎన్ని పనులు చేశామో, ఏమేమి అన్నీ చూసి చూసి మరి అన్నీ చేసేసామనమాట. మా ఆయన ఉన్నందుకైతే నాకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అంటే కొంచెం అయితే బాగా హెల్ప్ చేశాడు. ఇంకోటి నేనే నీట్‌నెస్ అంటే నాకంటే ఎక్కువ నీట్‌గా అది నీట్‌గా ఉండాలి, ఇది నీట్‌గా ఉండాలనేసి అయితే ఎవ్రీథింగ్ నీట్‌గా లేకపోతే తానైతే మళ్ళీ చేసేస్తాడనమాట. అది నేను చేసిన సరే గానీ మళ్ళీ ఆయన చేసేస్తాడు. ఇంక మేమైతే మంచం ఉండిండే గదా! ఆ మంచంనైతే తీసుకొని బయట పెట్టేసామండి. దాన్నైతే మా ఆయనైతే ఈజీగానే లేపుతాడు. నాకైతే అస్సలు అవ్వలేదండి. చాలా అంటే బ్రీతు పట్టుకొని మరీ లేపేంతగా అయ్యింది. ఇంకా నెక్స్ట్ టైము జరపమంటే అమ్మ నా వల్ల కాదనేసైతే ఇంకొంచెం దూరం అనేసైతే చూడండి ఇంత డిస్టెన్స్‌లో మా రూమ్‌కి ఇంత డిస్టెన్స్‌లో అయితే పెట్టిండు. ఇంక చాలండి అంటే కూడా కొంచెం దారిలో ఉంటదనేసైతే జరిపి అక్కడ డోర్ నుంచి ఇంత డిస్టెన్స్‌లోకైతే తీసుకొచ్చేసామనమాట. ఇంకోటి లేపడానికి ఒక్కరి వల్ల గూడా గాదు. అర్థం జేసుకోవాలి గదా! ఇంకా కష్టమైన, సుఖమైన మేమింక అయితే ఇద్దరం అయితే భరించాము మా హోమ్ క్లీనింగ్. చాలా రోజుల తర్వాత అయితే పెట్టేసుకున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్‌గా అయితే పెట్టేసుకుందాం అనేసైతే మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాము. ఇంకా మంచం బయట పెట్టిన తర్వాత బ్యాగ్స్ ఉన్నాయి గదా! ఆ బ్యాగ్స్‌నన్నిటిని తీసుకొని బయట పెట్టేశాను. ఇంకా స్పేస్ ఎక్కువగా లేదు అనేసైతే మంచం కిందనే పెట్టేసుకుంటాము. అంటే ఎక్స్‌ట్రా బట్టలుంటే. ఇంకా ఇవైతే డైలీ వేర్‌వండి. ఈ డైలీ వేర్‌వన్నీ ఒక మూటలో కట్టేస్తున్నాను. డైలీ వేర్‌వన్నీ ఒక మూటలో కట్టేసి మళ్ళీ అవి బయటికి వెళ్ళి ఇంకా హోల్డ్‌వన్నీ తీసేసామండి. హోల్డ్‌వన్నీ తీసేసి తక్కువలో తక్కువ కొన్ని బట్టలు డైలీ వేర్‌వన్నట్టు పెట్టేసానమాట పిల్లల కోసం. ఇంకా ఇవన్నీ అయితే మూటలోకైతే తీసేసుకుంటున్నాను. పైవి కిందివి సెల్ఫ్‌లు గూడా అన్నీ ఖాళీ చేసేసి కడుక్కుంటే ఒకటేసారి పెట్టుకున్నాం మొత్తం క్లీన్ చేసేస్తే అయిపోతుందనేసైతే మొత్తం తీసుకుంటున్నాను. మనమైతే ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడైతే మ్యాక్సిమం అయితే స్టార్టింగ్‌లో ఏమనిపియదు ఊపొస్తుంది. అదే మెల్లిగా ఎండింగ్‌కొస్తుంటే అనిపిస్తుంది చూడండి. ఆ అనుభూతి ఎట్లుంటదంటే బాడీ పెయిన్స్ స్టార్ట్ అయితుంటాయి మెల్లిగా. ఇంకా అలసట వస్తుంటది. ఎందుకురా బాబు అసలెందుకు పెట్టుకున్నానో అనేసైతే అనిపిస్తది. బట్ వన్ డే కష్టపడ్డామంటే మిగతా డేస్ అన్నీ అంటే మొత్తం నీట్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తాయి గదా! ఇంకా ఈ ఇల్లారి పురుగులుంటాయి. ఇంకోటి ఈ ఏంటో అసలు కాక్రోచ్‌లు గూడా ఎక్కువైతున్నాయండి. వాటన్నిటిని వాటిని జూసి నాకైతే చాలా అంటే చాలా ఇరిటేట్‌గా ఉండిండే అండి. అందుకనేసైతే అన్నీ బయటికి బ్యాగ్స్ అన్నీ తీసుకుపోయాము. బ్యాగ్స్‌లలో జిప్పులు పెట్టినయన్నీ ఓకే. జిప్పులు పెట్టని మామూలుగా సంచులలో పెట్టిన బట్టలకైతే ఈ కాక్రోచ్‌లు దాంట్లోకి గూడా దూరుతున్నాయి. ఇంకా ఇలా అయితే కాదనేసైతే వాటన్నిటిని ఒక్కొక్కటి దులిపి మరి అన్ని చీరలన్నీ ఒక సంచిలో బాగా టైట్‌గా పెట్టేసానండి. టైట్‌గా పెట్టేసి అన్ని చీరలు ఇంకోటి ఇప్పట్లో చీరలేమి కట్టుకుంటలేననేసి అయితే అన్నీ ప్యాక్ చేసేసాను. దులిపి దాంట్లో చీరలలో గూడా ఆ కాక్రోచ్‌లు ఒకటి సూట్‌కేస్ అయితే విరిగిపోయిండే. ఆ సూట్‌కేస్‌లో పెట్టడం వల్ల ఏం రావులే ఏమవుతుంది డస్ట్ పడదనేసి అయితే పెట్టేసాననమాట. పెట్టేసిన తర్వాత దాంట్లో గూడా కాక్రోచ్‌లు పోయినాయి. ఇంకా అమ్మ! ఇంకా ఇవన్నీ కాదనేసి అయితే ఎప్పుడెప్పుడు దులుపుదాం అనేసి అయితే ఇంకా ఇప్పుడైతే సందర్భం అయితే వచ్చింది. ఉగాది ఫెస్టివల్ ఉంది. హోమ్ క్లీన్ చేసుకుంటే బావుంటదనేసి అయితే ఇంకా హోమ్ క్లీన్ చేసుకున్నానండి. నాకు మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే బాల్కనీ అండి. బాల్కనీలో గూడా చూసారు గదా! నేను బయట ఉండి అక్కడ రింగ్ లైట్ ఉంటది చూడండి. అదే బాల్కనీ నాకు. ఆ రింగ్ లైట్ బట్టి మీరు బాల్కనీ అని గెస్ చేసుకోవచ్చనమాట. ఆ బాల్కనీలో అయితే డస్ట్ అండి. మాకైతే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పి ఉండింటా. అంటే ఇట్లానే నేను కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడైతే
ఈ కిచెన్ పక్క ఒక దిక్కు బాల్కనీలో నుంచి అయితే డస్ట్ చాలా అంటే చాలా వచ్చేది. ఇంకోటి రోడ్డుని తీసేశారండి. రోడ్ తీసేసి కేవలం మట్టి మాత్రమే ఉంది. ఆ మట్టి నుంచి చాలా అంటే చాలా డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ పడడం వల్ల ఇంకా మా బాల్కనీలోకి పోతే జస్ట్ ఇలా నిల్చుంటామో లేదో కానీ అంత ఒక 1 అవర్‌కి మా బాల్కనీ అంతా మట్టితో ఉంటుందన్నమాట. అలా అయితే ఇంక అది కూడా క్లీన్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా హోమ్ క్లీన్ పెట్టుకున్నప్పుడే పెట్టుకుందాం అనేసి ఇంకా దాన్ని కూడా నీట్‌గా క్లీన్ చేసేసానండి. ఇక్కడున్న వేస్టేజ్ అంతా అంతో ఇంతో కాదు. మాకైతే చాలా వేస్టేజ్ అంటే చాలా డేస్‌కి నేనైతే సర్దాను కాబట్టి అంటే 3 బ్యాగ్స్ అయితే అంటే 3 బియ్యం సంచి చెత్త అయితే నిండిపోయిందనమాట. మొత్తం తీసేసాము. ఏమీ ఉండొద్దు అనేసైతే ఇంకా ఇంకోటి మా ఆయన చేసుకుంటావా అనేసి నువ్వు ఒకదాని వల్ల అవుతుందా అని అడిగాడనమాట. "అండి మంచం ఒకటి తీయండి. మంచం ఒకటి తీస్తే నేను ఈజీగా చేసుకుంటాను" అయితే అన్నాననమాట. అంటే "నీ వల్ల ఏడవుతుంది నేను కూడా హెల్ప్ చేస్తా" ఆయనైతే నాకైతే సపోర్ట్ చేశాడనమాట. చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంక అన్నీ సర్దుకునడం ఉంటది కదా! ఆ సర్దుకునడంలోనే అంటే ఒక్కొక్కటి దులిపి మరీ ఇచ్చాడు. ఇదిగోండి నేనైతే ఇంకా సర్ఫ్ నీళ్ళనైతే మామూలుగా అయితే టైంకైతే సర్ఫ్ అయితే అయిపోయింది. నేనైతే చూసుకోలేదు. ఇంకా ఏముందిలే అనేసి అయితే షాంపూలు అయితే ఉండిండే. ఆ షాంపూలని వాటర్‌లో అయితే వేసేసాను. ఓ 3 వరకు వేసేసి ఇలా బాగా అంటే నురగొచ్చేంత వరకైతే ఇంకా గోడల్లోకి చిమ్మాను. గోడల్లోకి చిమ్మి ఇలా జాడుతోటి ఇలా బ్రష్ చేస్తున్నాననమాట. ఇంకా మురికి, పురుగులు, చీమలు అన్నీ ఎళ్ళిపోయాయండి అసలు. ఇంకా ఒక్కసారిగా అంతా కింద గూడా బాగా రాకానండి. ఇలా జాడుతోటి షాంపూ నీళ్ళ దగ్గర బాగా ఇలా షాంపూ అండ్ డెటాల్ ఏసేసాను. డెటాల్ ఏసేసి బాగా ఇలా వాష్ చేస్తున్నాను. నీట్‌గా అనిపించిందండి. ఇంకోటి అన్నీ బాగా అంటే బాగా బ్రష్ చేశాను. ఒక్కొక్కటి మాదిరిగా ఇంకోటి డస్ట్ ఎక్కువుందని చెప్పేసాను గదండీ! ఇంకోటి చాలా రోజుల నుంచి ఇంగ అసలే రూమ్‌ను ఎక్కువ కడగలేదనమాట. ఎప్పుడైనా తుడిచేదాన్ని. ఇంకా ఇలా అయితే రాకుతున్నానండి. బాగా రాకి ఇంకా గ్యాస్‌ని ఇక్కడ ఉన్నది కదండీ! ఈ విండోకి రైట్ సైడ్‌లో ఒక డోర్ ఉంది కదా! ఆ డోర్‌కి కొన్ని సెల్ఫ్ లాంటిది అంటే సెల్ఫ్‌ని సెట్ చేసుకున్నామనమాట. చెక్కల్ని సెట్ చేసుకున్నాము. ఆ చెక్కల్ని కూడా ఇంకా బాగా సర్ఫేసి తోమేసాననమాట. తోమేసి ఈ కిటికీ అయితే ఇదే అండి నాకు మేజర్ అంటే కిచెన్ కిటికీ అనమాట ఇది. దీనికి డస్ట్ పడితే నాకైతే పిచ్చెక్కిపోతుందసలు. అందుకనేసి అయితే బాగా ఇలా గిన్నెలు తోముతాం కదా అండి! అది పీస్ తీసుకొనైతే బాగా ఇలా ఒక 3, 4 టైమ్స్ ఇలా రాకానేమోనండి. కొంచెం నాకైతే అప్పుడు నీట్‌గా అనిపించింది. డస్ట్ పోయింది. ఇది నాకు మెయిన్‌గా అంటే ఇంక గ్యాస్ పెట్టుకొని దీని మీదనే నేను కుక్ చేసుకుంటాననమాట. ఇంకా ఇది కూడా బాగా జిడ్డుగా అయింది. కిచెన్‌ని క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎంత చెత్త ఉంటది. ఎంత అంటే ట్యాన్ ఉంటదంటే అంత ట్యాన్ ఉంటది. ఆయిల్ వేసి అంటే పోపేస్తుంటే ఆయిల్ చిట్లడం గానీ, ఇంకా డైలీ మనం పాలు వేడి చేసుకుంటాం గదా! పిల్లల కోసం గానీ, మన కోసం గానీ చాయ్ అలా పడుతూ ఉంటదనమాట. ఆ జిడ్డు గూడా డైలీ తుడుస్తాము. బట్ ఇలాంటివి అంటే వర్కౌట్ గాదు. ఇంకోటి నాకు సింక్ లేదు. ఇంకోటి వాటర్ వెళ్ళడానికి గూడా లేదు గాబట్టి మాక్సిమం అయితే నేను క్లాత్స్ దగ్గరనే తుడుస్తాననమాట. ఒక్కసారిగా నీళ్లు వేసి ఇలా తుడిస్తే నాకైతే ఫీల్ అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి బిర్యానీ చేసుకున్నామండి. బిర్యానీ తింటున్నాము. నేనైతే కర్డ్ రైస్ తింటున్నాను. ఇంకోటి థర్స్‌డే అనేసి అయితే నేను కర్డ్ రైస్, మా పిల్లలైతే బిర్యానీ తింటున్నారు. ఇంకా తినండి. అప్పటికి వీళ్ళు ఏమంటుండ్రంటే హ్యాపీ హ్యారీ అప్పటికి లేట్ అయిందండి. టైం వచ్చేసి అప్పటికి 2 ఆర్ 3 అయిందనమాట తినేసరికి. అంటే కొంచెం లేట్‌గానే పెట్టుకున్నాము హోమ్ క్లీనింగ్ అయితే. ఇంకా లేట్ అయిపోతుంది. పిల్లలైతే నాకు ఆకలి అని అంటున్నారు. ఇంకోటి కొంచెం రూమ్ ఆరడానికైతే కొంచెం టైం పట్టింది. అప్పటికి ఇంక ఫాస్ట్‌గా తుడిచేసాను. ఇంక ఆరిన తర్వాత అయితే మా పిల్లలకైతే తినిపించేసానండి. తినిపించేసిన తర్వాత మళ్ళీ నో రెస్ట్ అండి. అసలు రెస్టే తీసుకోలేదు. రెస్ట్ ఉంటే మళ్ళీ టైం పోతా ఉంటది. ఇంకా పనులైతే అస్సలు కావనేసి అయితే ఇంకా తుడవడానికైతే కూర్చున్నాననమాట. ఇవి అయితే కిచెన్ సామాను మొన్ననే నేనైతే తోమేసాననమాట. అంటే హనీమ బర్త్‌డేకే తోమేసాను. హనీమ బర్త్‌డేకి తోమేసానుగా పెద్దగా ఏమి అంత మురిగి అయితే ఏం లేవు. జస్ట్ తుడిచాననమాట.
తడి క్లాత్తో ఈ పసుపు, ఈ ఉప్పు అన్నీ ఉంటాయి కదా మనకి, మన గ్రాసరీస్, కిచెన్ గ్రాసరీస్ అవన్నీ ఇంకా వాటన్నిటిని ఆ డబ్బాలని మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను. మా ఆయన అయితే ఇంకా చాలా అంటే చాలా ఒక్కొక్క బుక్కును అన్నిటిని నీట్గా అదిగోండి చూసి చూసి మరీ డస్ట్ మొత్తం దులిపేస్తున్నాడు. దులిపేసిన తర్వాత ఇంక అంతా సగంకి సగం అయిపోయిందనమాట మాదైతే. అయిపోయిన తర్వాత ముందుగానే మేము స్టార్టింగ్లోనే క్లాత్లను అయితే మా దగ్గర ఉన్న బట్టలని మొత్తం చూసాము. అక్కడ వాటికి కాక్రోచ్లు అన్నీ ఉన్నాయి. అవన్నిటిని దులిపి అంటే సంచిలోకి కానీ బ్యాగ్లోకి కానీ షిఫ్ట్ చేసేసాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా బ్యాగ్లలోకి షిఫ్ట్ చేసేసామండి. షిఫ్ట్ చేసిన తర్వాత బయట ఉన్నవన్నీ ఇంకా లోపల పెట్టేసుకున్నాము. ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసినాము. పెట్టేసిన తర్వాత మా ఆయన నుండి జస్ట్ ఏదో క్యాజువల్గా మా పిల్లలకైతే ఇలా చెప్పాడనమాట. అరే బెడ్ తీసుకురాకుండ్రా అనేసి అయితే చెప్తే వాళ్ళైతే ఇక్కడ పైన ఉండడానికి కింద దొబ్బేసిండ్రు. అమ్మ పిల్లలకు బాగానే శక్తి ఉందనేసి అయితే నాకైతే అనిపించింది. జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశానన్నమాట పిల్లల్ని చూపిస్తూ. ఇంకా ఈమెకైతే మామూలు ఎంజాయ్మెంట్ లేదు. హనీకి మొహం చూడండి ఎట్లా అయింది అసలు. చాలా చెత్తగా తయారైపోయిందనమాట. అక్కడ ఇక్కడ అంటే తిరిగి తిరిగి ఇక్కడ ఈమెకి ఫ్రీడమ్ అయిపోయింది అసలు. అన్నీ మేమైతే దులుపుతుంటే ఇవన్నీ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. సో బాగా హనీ ఎంజాయ్ చేసిందనమాట. అన్నీ తీసుకోవడం కానీ అన్ని దాంట్లతో వాడుడు కానీ ఇలా చేసిందనమాట. ఇంకా ఫైనల్గా నాకైతే ఇంకా గిన్నెలు చూడండి, నాకు ఈ గిన్నెలను చూసి సగం గుండె దడ అనిపించింది. ఇంకా అయినా ఏం చేస్తాం, ఒక్కసారి మనము వాష్ చేసుకున్నామంటే మళ్ళీ కొన్ని రోజులు ఫీల్ గుడ్ అనిపిస్తుంది కదా అండి, మంచిగా అనిపిస్తుంది అనేసి అయితే ఇంకా అన్నీ ఇంకెన్నున్నాయి నా పక్కలో ఉన్న బకెట్, వైట్ కలర్ బకెట్లో కూడా ఉన్నాయి, నా ఫ్రంట్లో కూడా ఉన్నాయండి అన్నీ. ఇంకా ఎంత 2 hours పట్టిందండి నాకు ఎగ్జాక్ట్గా. ఆ 2 hoursలో మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ఇంకా పిల్లలకి స్నానాలు హెడ్ బాత్ చేయించాను. హెడ్ బాత్ చేయించిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయింది. ఇంకా కుక్ చేశానమాట. దాల్ రైసే చేశాను. దాల్ రైస్ చేసిన తర్వాత ఇంకా తిని పడుకుంటే అసలు గుర్తు తెలియకుండా నిద్ర వచ్చేసిందండి. బాడీ అంతా అలసిపోయిందనమాట. ఇంకా అప్పటికి పిల్లలకు కూడా అలసట వచ్చింది తిరిగి తిరిగి ఇంకా ఎండకు. ఇంకా పిల్లలకు కూడా ఫాస్ట్గా తినిపించాను. వాళ్ళు కూడా తినేసి పడుకున్నారు. మీరైతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. బై బై.